వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. విశ్వంభర మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్నటువంటి లేటెస్ట్ ఫిలిం. సో ఈ సినిమా ఎప్పుడెప్పుడు మన ముందుకు వస్తుందా అని చెప్పేసి ఆయన అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. బింబిసారా ఫేమ్ వశిష్ఠ మల్లిడి డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా నిజానికి ఎప్పుడో జనవరిలోనే విడుదల కావాల్సి ఉంది, గతంలో ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ ప్రకారం. కానీ సినిమాకు సంబంధించినటువంటి పనులు పూర్తి కాకపోవడంతో ప్రధానంగా విఎఫ్ఎక్స్ వర్క్ అనేది ఎక్కువగా దాని మీద కేర్ తీసుకొని రావటంతో వాళ్ళు ఆ సినిమా విడుదలని వాయిదా వేశారు. జూలైలో వస్తుంది అని చెప్పి ప్రస్తుతం వినిపిస్తుంది. అయితే అది అలా ఉంచి ఈరోజు ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ని సినిమా బృందం మనతో పంచుకుంది. సో ఏంటి అది ఒకసారి చూద్దాం. ఆ చిత్ర దర్శకుడు వశిష్ఠ తన ఎక్స్ హ్యాండిల్ నుంచి ఒక పోస్ట్ని షేర్ చేశారు. సో అది ఇక్కడ చూస్తే మనకి ఒక ఐ ఫిస్ట్ లాంటి ఒక పోస్టర్ని మన ముందుకు తీసుకొచ్చారు. అది చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు, చిరంజీవి గారు హనుమంతుడి గెటప్లో ఉన్నటువంటి ఒక బాలుణ్ణి భుజాల మీద మోస్తూ ఉన్నారు. అలాగే ఆయన చుట్టూ కూడా అలాగే ఆంజనేయ స్వామి వేషాల్లో ఉన్నటువంటి అనేక మంది బాలలు కనిపిస్తూ ఉన్నారు. స్వతహాగా చిరంజీవి ఆంజనేయ స్వామి భక్తుడనే విషయం మనందరికీ తెలిసిందే. సో అందుగురించే ఆయన సినిమాల్లో ఎక్కువగా మనకి హనుమంతుడు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ పోస్టర్లో చూస్తే మనం గనక రామ రామ అనేటువంటి ఒక పాటని ఏప్రిల్ 12వ తేదీ అంటే ఎల్లుండి మన ముందుకి తీసుకురాబోతున్నారని చెప్పేసి ఈ పోస్టర్ ద్వారా మనం ప్రకటించారు చిత్ర బృందం. సో అది ఫస్ట్ సింగిల్ కాబోతుంది. అంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి మ్యూజికల్ ప్రమోషన్స్ని స్టార్ట్ చేశారని చెప్పేసి మనకి అర్థమైపోతుంది. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత అయినటువంటి ఎంఎం కీరవాణి గారు సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వశిష్ఠ ఏమని ఆ పోస్ట్లో షేర్ చేసుకున్నారో ఒక్కసారి చూద్దాం. ఆయన ఈ పోస్టర్ మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో ఆ పోస్టర్ షేర్ చేస్తూ ఆయన పెట్టినటువంటి ఆ పోస్ట్ ఏంటంటే, ఏ హనుమాన్స్ లవ్ అండ్ రెవరెన్స్ ఫర్ హిజ్ లార్డ్ శ్రీరామ్. అంటే శ్రీరామచంద్రునికి హనుమంతుడి యొక్క ఆ ప్రేమ, ఆ భక్తి అనేది ఈ పాటలో చూపించబోతున్నామని చెప్పేసి ఆయన తెలియజేశారు. సో ఫస్ట్ సింగిల్ రామరామ అని ఏప్రిల్ 12th అన్నారు. అలాగే ఈ పాటకి మ్యూజిక్ ఎంఎం కీరవాణి మ్యూజికల్ అన్నారు. లిరిక్స్ ఇచ్చింది రామజోగయ్య శాస్త్రి గారు. సో ఆయన ఎలా ఆ పాటని మన ముందుకి తీసుకొస్తున్నారో, ఆ లిరిక్స్ ఎలా ఉంటాయో అనేది ఆసక్తిని కలిగిస్తున్నటువంటి అంశం. మెగామాస్ బియాండ్ యూనివర్స్ అన్నారు. అంటే యూనివర్స్ని మించినటువంటి మెగామాస్ అని చెప్పేసి వశిష్ఠ దీన్ని పేర్కొన్నారు. సో ఈ సినిమా సంబంధించి ఇది ప్రస్తుతం అప్డేట్ అని చెప్పాలి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి సరసన నాయికగా ఎప్పుడో స్టాలిన్లో చేసినటువంటి ఆమె మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా కోసం చిరంజీవి సరసన నాయికగా కనిపించబోతూ ఉన్నారు. సో 40+ వచ్చినప్పటికీ కూడా ఆమె ఎప్పటికీ కూడా చెదరని అందంతో కనిపిస్తున్నారు. ఈ మధ్య వచ్చినటువంటి పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఆమె ఎంత బ్యూటిఫుల్గా కనిపించారో మనం చూసాం. సో ఇప్పుడు ఆమె చాలా కాలం తర్వాత ఒక తెలుగు సినిమాలో కూడా కనిపించబోతున్నారు. ఆల్మోస్ట్ 8 years అయ్యింది ఆమె ఒక తెలుగు సినిమా చేసి. నాయకి అనే సినిమాలో ఆమె కనిపించారు. సో మళ్ళీ ఇప్పుడు ఈమె వస్తూ ఉన్నారు. అట్లాగే ఈ సినిమా సంబంధించి ఇంకా చెప్పాలంటే ఆషికా రంగనాథ్ కూడా ఇందులో ఒక పాత్రలో కనిపించబోతున్నారు. నాసామిరంగ అనే సినిమాలో నాగార్జున సరసన నాయకగా ఆమె మనకి కనిపించి అలరించారు. సో మళ్ళీ ఈ సినిమాలో ఆమె కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్ నటుడైనటువంటి కునాల్ కపూర్
కునాల్ కపూర్ ఇందులో విలన్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారని చెప్పేసి మనకి సమాచారం అందుతూ ఉంది. అలాగే ఈ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ అందిస్తూ ఉంటే సినిమాటోగ్రఫీని చోటా కే నాయుడు గారు సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్, అలాగే దేశంలోని పేరు పొందినటువంటి సినిమాటోగ్రాఫర్లో ఒకరు ఆయన. చిరంజీవి గారితో గతంలో పలు సినిమాలకు పనిచేశారు, మళ్ళీ ఆయనే ఈ సినిమాకి పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్గా ఆయన, సో ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్నటువంటి ఆర్ట్ డైరెక్టర్ ఆయన ఈ సినిమాకి పనిచేస్తున్నారు. అలాగే సీనియర్ మోస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎడిటర్లందరిలో కూడా సీనియర్ మోస్ట్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఈ సినిమాకి, అంటే చంటి అలియాస్ ఆయన చంటి అని చెప్పేసి ముద్దుగా పిలుచుకుంటారు, ఆయన ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. ఇలా సీనియర్స్ అలాగే టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేస్తుండటం ఈ సినిమాకి సంబంధించి అంచనాలు మరింత పెంచడానికి, అంటే ఒక క్వాలిటీ ఫిలిం ఈ సినిమా రాబోతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. అయితే విఎఫ్ఎక్స్ సంబంధించిన వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అనేదే చాలామందిలో కొంచెం అనుమానాలను రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఆ మధ్య వచ్చినటువంటి ఒక గ్లింప్స్ లాగా వచ్చినటువంటి ఒక వీడియో చాలా విమర్శను ఎదుర్కొంది. అందులో చాలా ఒక యానిమేటెడ్ టైప్ ఆఫ్ గ్రాఫిక్ వర్క్ కనిపిస్తుంది అని చెప్పేసి చాలా ట్రోలింగ్ గురి చేశారు. సో అదే అంటే అవతార తరహా పక్షుల్ని జంతువుల్ని మనకి అందులో చూపించారు, కాకపోతే అవి రియలిస్టిక్గా లేకుండా మరి కార్టూన్స్ తరహాలో ఉన్నాయని చెప్పేసి విమర్శలు వచ్చాయి. సో అందు గురించే ఆ సినిమా మరింత ఎక్కువ శ్రద్ధతోటి మంచి క్వాలిటీ విఎఫ్ఎక్స్ వర్క్ తోటి ప్రేక్షకుల ముందు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఆ సినిమా విడుదలని వాయిదా వేశారు. సో ఇప్పుడు అంటే ఇక్కడ అధికారికంగా అయితే ఇప్పటి వరకు కూడా డేట్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు, కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే జూలైలో వస్తుంది అని చెప్పేసి అంటున్నారు, లేదా ఇంకా ముందే వస్తుందా, ఎందుకంటే ఆల్రెడీ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు కాబట్టి జూలై కంటే ముందే ఈ సినిమా రావచ్చేమో అనేటువంటి ఆశలు అయితే కలుగుతూ ఉన్నాయి. సో ఏదేమైనా చిత్ర బృందం రిలీజ్ డేట్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు. బట్ ఇదైతే ఇప్పుడు ఆయన శ్రీరామచంద్రుడికి ఇంకా అంటే ఒక గొప్ప భక్తాగ్రేసరుడు అని చెప్పుకునేటువంటి హనుమంతుడు. సో నేను ఎప్పుడు ఒక హనుమంతుడు లాంటి వాడిని అని చెప్పేసి చిరంజీవి గారు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు. సో అలాంటి ఆయన అంటే హనుమంతుడి భక్తుడే ఆయన స్వయంగా. మరి ఆయన ఈరోజు హనుమంతుడి గెటప్లో ఉన్నటువంటి పిల్లవాడిని భుజాన వేసుకొని ఆయన ఒక వసంత పంచమలతే ఒక హోలీ లాంటి వేడుకను జరుపుకుంటున్నట్టుగా ఆ రంగులు అవన్నీ చూస్తుంటే అలా అనిపిస్తూ ఉంది. లేదంటే రామనవమికి సంబంధించినటువంటి ఏదన్నా అలాంటి బ్యాక్గ్రౌండ్లో ఈ పాట వస్తుందా, ఎందుకంటే పాట కూడా రామ అనేటువంటి పాటగా చెప్తూ ఉన్నారు. మరి రామజోగయ్య శాస్త్రి గారు ఆ పాటని ఎలా రాశారు ఏంటి, అలాగే కీరవాణి గారు ఎలాంటి సంగీతం అందించారు, ఎంత బాగా ఆ పాట మనల్ని అలరించబోతుంది అనేది మనకి 2 రోజుల్లో తెలియబోతూ ఉంది. సో విశ్వంబర్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో ఇప్పుడు మెగాస్టార్ అభిమానులందరినీ కూడా ఉత్సాహానికి ఉల్లాసానికి గురి చేసిందని చెప్పాలి. మరో 2 రోజుల్లో ఆ విశ్వంబర్కి సంబంధించినటువంటి తొలి పాటని మనం వినబోతున్నాం. సో ఏ రీతిగా అది అలరిస్తుంది, మనం దాన్ని ఎలా ఆస్వాదించబోతున్నాం అనేది మనం త్వరలోనే చూడబోతున్నాం.